నేను మీ జర్నలిస్ట్ వసంత్. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఏదైతే తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫార్ములా F1 రేస్ ఏదైతే జరిగిందో ఈ F1 రేస్కి సంబంధించి ఏసీబీ కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. అలాగే ఆ దర్యాప్తు నివేదికలో ఈ అంశాలన్నింటినీ బయటపెట్టింది. అంటే ఇక్కడ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి కానీ అప్పుడు సీఎస్కి కానీ ఎవరికి కూడా ఈ యొక్క రేస్తో సంబంధం లేదు. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కేటీఆర్ సొంత వ్యవహారంతోనే సొంత డిస్కషన్లతోనే కొన్ని ప్రైవేట్ డిస్కషన్లు ఏం జరిగినాయి. ఆ డిస్కషన్స్లో ఈ యొక్క ఈ కార్ రేస్ నిర్వహించాలని చెప్పేసి కేటీఆరే అనుకున్నారంట. దాని తర్వాత ఎవరికి కనీసం అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఆమోదం కానీ లేదంటే క్యాబినెట్ ఆమోదం కానీ సీఎం ఆమోదం కానీ లేదంటే కనీసం సీఎస్కి ఇన్ఫర్మేషన్ కూడా లేదని చెప్పేసి ఏసీబీ తన నివేదికలో కొన్ని సంచలన విషయాలు అయితే వెలుగులో బయటికి తీసుకొచ్చిందనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ కార్ రేస్ ఎప్పుడైతే జరిపారో అప్పుడు జరిపిన సమయంలోనే క్విడ్ ప్రోకో జరిగింది, అవినీతి జరిగింది ఇందులో అని చెప్పేసి కొన్ని సంచలన విషయాలు కూడా ఈ యొక్క దర్యాప్తులో తేల్చింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కేటీఆర్ సొంత నిర్ణయంతోనే ఇది తీసుకున్నాడు. అంటే ఎందుకు అంటే దగ్గరగా 44 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చినాయంట. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో దీని ద్వారానే వచ్చాయనేది ప్రధానమైన ఆరోపణ. అంటే గతంలో చూసినట్లయితే దాదాపుగా 54 కోట్ల వరకు కూడా ఈ యొక్క ఏదైతే ఈ కార్ రేస్ ఉందో ఈ రేస్కి సంబంధించి ఒక కంపెనీకి నెక్స్ట్ జెన్ కంపెనీ అనేది సో ఇది ప్రమోటర్గా వ్యవహరించింది అనమాట ఈ కంపెనీ. సో ఈ కంపెనీకి దాదాపుగా 54 కోట్ల రూపాయలు కేటీఆర్ అంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా పంపించినట్లు కూడా ఏసీబీ తన నివేదికలు వెల్లడించింది. అంటే ముఖ్యంగా ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క పెద్ద అమౌంట్ పంపించారో ఆ అమౌంట్ పంపించగానే విత్ నెక్స్ట్ డేనే అంటే ఎక్కువ సమయం కూడా లేదు ఆ నెక్స్ట్ డేనే ఈ 44 కోట్ల రూపాయలని బీఆర్ఎస్ ఖాతాలో పంపించింది. అఫీషియల్గా ఇది పంపించింది. అంటే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పంపిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కనుక ఈ యొక్క 44 కోట్ల రూపాయలు ఏవైతున్నాయో ఆ 44 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది ఈ కంపెనీ. సో ఇదే విషయాన్ని ఏసీబీ తన నివేదికలో వెల్లడించింది. అంటే ఇందులో A1గా ఎవరున్నారు, A3గా ఎవరున్నారు, A2, A3, A4 ఎవరున్నారు అనేది మనం చూస్తే ఇక్కడ A1గా ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు అనమాట. A2గా ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన అరవింద్ కుమార్ ఉన్నారు ఇక్కడ. సో A3 బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన A3గా ఉన్నారు. A4 అలాగే A5గా FEO ప్రతినిధులు ఉన్నారు. సో వీళ్ళంతా కూడాను ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇందులో బాగా వస్తాయి. అంటే ఈ నేరంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్గా పార్టిసిపేషన్ ఉందనేది ఏసీబీ తన నివేదికలో వెల్లడించింది. A1గా కేటీఆర్ ఉన్నాడు, A2గా అరవింద్ కుమార్ ఉన్నాడు, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నాడు, అలాగే A4, A5గా FEO ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇందులోనే ఉన్నారని చెప్పేసి ఏసీబీ కూడా తెలిసిందనమాట. అయితే ప్రభుత్వం అనుమతులు లేకుండానే ఇదంతా చేశారు. అంటే కేటీఆర్ కొన్ని ప్రైవేట్కి సంబంధించి కొన్ని ప్రైవేట్ డిస్కషన్లు ఏవైతున్నాయో ఆ ప్రైవేట్ డిస్కషన్లోనే ఇదంతా జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వ ప్రమేయం కానీ సిఎస్ ప్రమేయం కానీ ఆర్థిక శాఖ ప్రమేయం కానీ ఎవరికీ తెలీదు. ఇది కేటీఆర్ సొంత నిర్ణయమో ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 2022 ఏప్రిల్ అలాగే అక్టోబర్ సమయంలో ఈ ఏప్రిల్ నుంచి అక్టోబర్ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్ రూపంలో వచ్చింది. సో ఈ డేట్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది వెరీ క్లియర్. అప్పట్లో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నమాట. ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఏం చేయాలంటే అది ప్రభుత్వం అయినా సరే, ఒక సంస్థ అయినా సరే, ఒక కమిషన్ అయినా సరే, ఏదైనా సరే కనీసం 10 కోట్ల రూపాయల కన్నా నిధులు ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేయాలంటే ఆ కోడ్ అమల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు అనేది వెరీ క్లియర్గా ఏసీబీ తన నివేదికలో వెల్లడించింది. దీంతో పాటుగా కనీసం సీఎం కన్నా తెలియజేయాలి కదా, అది లేదు. లేదంటే ఇక్కడ క్యాబినెట్ కన్నా తెలియజేయాలి కదా, మరి క్యాబినెట్కి కూడా తెలియలేదు. క్యాబినెట్ కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ సిఎస్తో డిస్కషన్ అన్న జరగలేదు. ఇవేవి జరగలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు అంటే కనీసం 9 కోట్ల రూపాయల కన్నా పైన ట్రాన్సాక్షన్ చేస్తే అంటే 10 కోట్లు చేస్తే కనుక డెఫినెట్లీ అనుమతి తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ 9 కోట్ల రూపాయలే చేశారనుకోండి అప్పుడు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 10 కోట్ల రూపాయలు వాళ్ళు ట్రాన్సాక్షన్ జరిపించారు. దాని తర్వాత దఫాల వారీగా ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశారు. ఎవరు ఏదైతే నెక్స్ట్ జెన్ ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీ ఇక్కడ ప్రమోటర్గా వ్యవహరించింది. ఈ 44 కోట్ల రూపాయలు ఫండ్ ఎప్పుడైతే వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్లు రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళని ట్రై పార్టీ ప్రమోటర్గా వ్యవహరించమన్నారనమాట. ప్రభుత్వమే నిర్ణయించింది.
వీళ్ళు ప్రమోటర్గా మీరు వ్యవహరించవచ్చు, ఇక మీకు అన్ని ఎలాంటి అడ్డు అదుపు లేదు, మీరు ప్రమోటింగ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 2023 అక్టోబర్ 9th నుంచి డిసెంబర్ మధ్యకాలం వరకు కూడా మనం అనుకున్నట్లు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. సో అమల్లో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరంగా ఏది చేసినా సరే, అంటే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన విచ్చలవిడిగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేయకూడదు అనేది అందరికీ తెలిసిన విషయమే, రైట్? ఇక్కడ అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రభుత్వానికి కూడా, కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ పట్టించుకోకుండా 10 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇందులో A1గా కేటీఆర్ ఉన్నాడు, A2గా అరవింద్ కుమార్ ఉన్నాడు, అప్పుడున్న కార్యదర్శి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఉన్నారనమాట. FEO సభ్యులు మరికొంతమంది ప్రతినిధులుగా ఉన్నారు, రైట్? ఇక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే గవర్నర్ సిగ్నేచర్ అనేది కంపల్సరీ, గవర్నర్ సైన్ అనేది కంపల్సరీగా కావాలి. దీంతో పాటుగా ఆర్థిక శాఖ అనుమతులు కూడా కావాలి. ఇక్కడ గవర్నర్ని కూడా వ్యతిరేకించినట్టు అప్పుడు గవర్నరు తమిళసాయి సౌందరరాజన్ ఉన్నారు అప్పుడు. సో ఆమెకు సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఆవిడకి ఎలాంటి ఇబ్బందులు ఉండేవో, ఎలాంటి గొడవలు ఉండేవో మనందరికీ తెలిసిన విషయమే. సో అదే సమయంలో F1 రేస్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కేటీఆర్ అనుమతులు లేకుండానే ఈ వ్యవహారం అంతా నడిపారు అనేది ఇక్కడ ఏసీబీ తన నివేదికలో వెల్లడించిందన్నమాట. అయితే ఆ నెక్స్ట్ జెన్ కంపెనీ ఏదైతుందో ఆ రేస్ ప్రమోటర్గా వ్యవహరించాలనేది ఆ అవకాశం కోసమే ఈ 44 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసిందనేది ప్రధానమైంది. సో మొత్తానికి కూడా ఈ యొక్క F1 రేస్ ఏదైతే జరిగిందో, ఈ ఫార్ములా కార్ రేస్ ఏదైతే ఉందో, ఈ కేసులో గతం నుంచి ఏమీ లేదు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్ రేస్ ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్, దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. సో అంత గొప్పతనాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చామని చెప్పేసి గత ప్రభుత్వ నాయకులు కానీ లేదంటే కేటీఆర్ కానీ అనేక సార్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఏసీబీ తన విచారణలో అనేకమైన కోణాల్లో విచారించింది, రైట్? తన దర్యాప్తులో ఏమేమి విషయాలు బయటకు వచ్చినాయి, క్విడ్ ప్రోకో బయటపడింది, అవినీతి జరిగింది, కేటీఆర్ సొంత నిర్ణయాల వల్లనే ఈ కార్ రేస్ జరిగింది, ఇందులో 44 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో బయటకు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ట్రాన్సాక్షన్ జరిగింది. అయితే కేటీఆర్ సొంత నిర్ణయం వల్లనే ఇదంతా జరిగింది. కొన్ని ప్రైవేట్ ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్స్లోనే ఈ F1 రేస్ని జరపాలని నిర్ణయించారు. దీంతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేశారు. అంటే సీఎంకి కానీ సిఎస్కి కానీ ఆర్థిక శాఖకు కానీ ఎలాంటి అనుమతి లేకుండానే ఇవన్నీ జరిపారు. కేవలం అంటే ఇక్కడ పూర్తిగా 360 degrees యాంగిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ కేటీఆర్దే తప్పు అన్నట్లుగా కూడా ఏసీబీ తేల్చేసింది. అయితే రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారా? కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? అసలు ఏం జరగబోతుంది? ఈ కేసుపై మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి.